హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకొని ఈ రోజుకి వీలైపోయింది. డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు అని ఇలా చాలాసార్లు ఆలోచించుకొని ట్రైపాడ్తో చేద్దాంలే అని నేను ఓన్గా, పిల్లలు ఎవరు లేవలేదు, నేను ఓన్గా ట్రై చేశాను. మార్నింగ్ ఇది 3:30 4 అవుతుంది, 4 అవుతా ఉంది. నేను వీడియోలో చెప్పినాను ఎన్ని గంటలకు లేసాను అనేది కూడా ఇప్పుడు నాకు గుర్తుకు లేదు. ప్రజెంట్ మార్నింగ్ లేవగానే మా పల్లెటూర్లలో ఏముంటుంది, వాకిలి ఊడవడం, ఫస్ట్ వాకిలి ఊడ్చిన తర్వాత ఇంటి ముందర మొత్తం వాటర్ చల్లుకోవడం. అది అయిపోయిన తర్వాత మాది మొత్తం గచ్చు కాబట్టి గచ్చు లేని వాళ్ళకు పేడతో మొత్తం అలుకుంటూ ఉంటారు. మాది మొత్తం గచ్చే కాబట్టి నేను వాటర్తో చల్లాను. తర్వాత ఇల్లు ఊడ్చుకుంటూ వస్తూ ఉన్నాను. మార్నింగ్ బయట పని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి ఈ పని ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశాను. తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం మళ్ళీ నెక్స్ట్ ముందు రోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నానాలు చేస్తారు కదా, ఆ డ్రెస్సెస్ అలానే ఉండిపోతాయి. మార్నింగ్ స్నానాలు చేసిన వెంటనే నేను పిండేస్తూ ఉంటాను. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బట్టలు పిండేయాలి కాబట్టి మా ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి విడిచిన బట్టలు నేనేమీ ఉంచుకోను. కాబట్టి మార్నింగ్ లేవగానే బయట పని, ఇంట్లో పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే పని నేను పిల్లల బట్టలు ఉతకడం, ఇంకేమైనా చిన్న టవల్స్ అవి ఇవి ఏమైనా ఉంటే సుతా అవి మొత్తం ఉతికేస్తాను. అక్కడితోని ముందు రోజు పని కంప్లీట్ అవుతుంది. నేను ఇక్కడ మొత్తం పిండేసి జాడి చేస్తూ ఉన్నాను. మాకు వాషింగ్ మిషన్ లేదు, చేతులతోనే పిండేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు కల్లాకు చల్లాను కదా, అక్కడి నుంచి మళ్ళీ ముగ్గు వేయడం, ఇంటి ముందట ముగ్గు వేయడంతో పని క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇటు సైడు వేసింది ఒకటే చూపెడతా ఉన్నాను నేను ముగ్గు వేయడం. అటు సైడ్ కూడా ఉంటుంది, ఇంకో దర్వాజా కూడా ఉంటుంది కదా, అటు సైడ్ కూడా ఉంటుంది. అటు సైడ్ నేను చూపించలేదు, కొంచెం చీకటి ఉంటుంది, ఎట్లా లైట్ ఉంటుంది కానీ నేను పెట్టలేదు. ఇటు సైడే వన్ సైడ్ చూపెడితే సరిపోతుంది కదా అని వన్ సైడ్ మాత్రమే చూపెడతా ఉన్నాను. ఇది నేను వేసే ముగ్గు గోరు ముగ్గు అంటారు దాన్ని. మా సిటీలలో ఎవరు ఎక్కువ వేసుకుంటారో ఏమో తెలియదు కానీ మా పల్లెటూర్లలో మాత్రం ఇలా వేస్తారు. ఓన్లీ సండే రోజు వేసుకోరు, మిగతా డే బై డే మాత్రం కంపల్సరీ వేసుకుంటూ ఉంటారు. ఇలా ఎంతమంది వేసుకుంటారు, ఇలా ఎంతమందికి ఇలా ముగ్గు వచ్చు కామెంట్ చేయండి. ఏదో నాకు కూడా స్టార్టింగ్లో రాకపోయేది, మ్యారేజ్ అయిన తర్వాతనే నేర్చుకున్నాను. అలా కొంచెం పల్లెటూర్లలో ఎట్లుంటుందండి, అందరూ వంకలు పెడతా ఉంటారు కదా. ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ వ్లాగ్ చేద్దామని ఎన్ని రోజుల నుండి అనుకుంటా ఉన్నాను. ఈ రోజుకి గుర్తుంది. రోజు మార్నింగ్ లేవగానే గుర్తుండకపోయేది. ఈరోజు నైటే నేను సెల్ ట్రైపాడ్కి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను, చూడగానే గుర్తుకు రావడానికి. అందుకనే ఈరోజు డైలీ వ్లాగ్ చేయడానికి గుర్తుకుంది తీస్తూ ఉన్నాను. ఇంతవరకు నేను లేచి బయట వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి ఇంట్లో ఊడ్చి, నిన్న ఈవినింగ్ పిల్లలు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి పిండిన బట్టలు ఇంట్లో ఉంచుకోను. ఎందుకంటే స్వామి అయ్యారు కదా మా ఆయన, అయ్యప్ప మాల వేసుకున్నాడు. మా ఆయన అయ్యప్ప మాల వేసుకోక ముందుకైనా సుతా నేను విడిచిన బట్టలు ఏమి ఉంచాను ఇంట్లో, అప్పుడే పిండేస్తూ ఉంటాను. ఇప్పటికి టైం చూడండి, 5కి లేచాను నేను. ఇప్పుడు 5:35 అయింది. 6కి ఏమో లేచాను. మొత్తం హాఫ్ అన్ అవర్లో పని మొత్తం అయిపోయింది. చేసి పూజ చేసుకోవడం. ఓకే అండి, పూజ చేసేటప్పుడు మళ్ళీ చూపెడతాను. అప్పటికి మా బాబు లేచి స్నానం కూడా చేసేసి తను కూడా నీట్గా రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్సెస్ వేసుకున్నాడు. స్కూల్ ఉంది కాబట్టి మొత్తం నీట్గా రెడీ అయిపోయి ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి తనే పెట్టాడు. కింద గచ్చు కడుగుతూ ఉంటాను కదా, దేవుని రూమ్ కాబట్టి నేను పీట వేసుకున్నాను. మా అబ్బాయి కొంచెం స్టూల్ లాంటిది తెచ్చుకొని వేసుకున్నాడు. కింద కూర్చోవచ్చు కదా అనుకుంటే కింద తడి ఉంది కాబట్టి కింద కూర్చోలేకపోయాడు, డ్రెస్ మొత్తం తడి అయిపోతుంది కదా అని. ఇక్కడ నేను మా అబ్బాయి దేవునికి దీపారాధన అనేది చేస్తూ ఉన్నాము. షార్ట్ పీరియడ్లో కొంచెం
ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం పిల్లలకి స్కూల్ ఉన్న రోజు హడావిడిగా అయిపోతూ ఉంటుంది. అలా మనశ్శాంతిగా పూజ చేసుకోవడం అంటే పిల్లలకి స్కూల్ లేనప్పుడు మాత్రమే అలా వీలవుతూ ఉంటుంది. నేను చేసిన రోజు ఫ్రైడే అనమాట నేను వ్లాగ్ తీసింది. అప్పటికే కొంచెం తెల్లారిపోతూ ఉంది. ఇక్కడ నేను కూరాడు అంటారు, కూరాడు కాడ దీపం పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈశాన్యం మూలకు సుంకుమోగరం అంటారు కదా, అక్కడ కూడా దీపారాధన ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. అక్కడ రోజు చేస్తూ ఉంటాము సుంకుమోగరం కాడ. మళ్ళీ అక్కడ దీపారాధన చేసిన తర్వాత ఫ్రైడే కదా, ఇక్కడ తులసమ్మ చెట్టుకి ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను. మొత్తం కడిగి మొత్తం మాకు కుండీలో లేదండి, ఇక్కడ బకెట్లో, నేను స్టార్టింగ్ బకెట్లోనే ఇలానే పెట్టాను. దాన్ని తీయడం ఎందుకని అలానే కంటిన్యూషన్ అయిపోతూ ఉంది. అక్కడ తులసమ్మ కాడ కూడా దీపారాధన అయిపోయిన తర్వాత మొత్తం దేవుని రూమ్లో మొత్తం టోటల్గా చూపించాను. ఇక్కడ ఫ్రైడే కదా, నేను స్టవ్ మొత్తం రోజు కడుక్కుతూ ఉంటాను. ఫ్రైడే మాత్రం మొత్తం తోమి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను. అవి స్టవ్ మీద అవన్నీ తీసి పెట్టి ఆ రోజు చేసిన వంట ఏంటంటే తోటకూర టమాటా కర్రీ అన్నమాట. ఇక్కడ మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు తోటకూరను కట్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం నైట్ కట్ చేసి పెట్టుకునేదాన్ని, నాకు నైట్ గుర్తుకు లేదు. అలా అని మార్నింగే చేద్దామంటే అప్పటికి మా అమ్మాయి కూడా లేచింది, మా పాప మా బాబు అవి మడత పెట్టిస్తూ ఉంటే, తోటకూర కాడలు మడత పెట్టిస్తూ ఉంటే నేను కట్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ సైడ్ ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా మా పిల్లలకు బాక్స్ల మందమే పెడతా ఉంటాను. నేను ఎక్కువ పెడితే చలికాలం కదా, మళ్ళీ నేను మధ్యాహ్నం తినేసరికి కూడా గట్టిగా అయిపోతుందని ఓన్లీ పిల్లల వరకే రైస్ పెడతా ఉంటాను. అక్కడ ఇదైపోయింది. ఇక్కడ నెక్స్ట్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఏబిసిడి జ్యూస్ అన్నమాట. ఇక్కడ యాపిల్, బనానా, క్యారెట్ ఉండే, కానీ క్యారెట్ ప్రస్తుతానికి లేదు, యాపిల్, ఆ మూడిటితోనే డ్రై ఫ్రూట్స్ ఎవరున్నా వేసుకోవచ్చు, అలా ఏం లేదు, మనం ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ మాత్రం బాదం, కిస్మిస్, కాజు నా దగ్గర ప్రస్తుతానికి 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 నేను ముందు రోజు నైట్ పడుకునే ముందు నానపెడతాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత బాదం మీద ఉన్న పొట్టు తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది బాదం నానబెట్టిన వాటర్ పారబోస్తూ ఉంటాను. కానీ కాజు, కిస్మిస్, అది ఇంకోటి ఖర్జూర, ఇవన్నీ నైట్ నానబెట్టేస్తూ ఉంటాను. ఈ వాటర్ మాత్రం అందులో వేస్తాను డైరెక్ట్గా. ఓన్లీ బాదం నానబెట్టిన వాటర్ మాత్రం పారబోస్తూ ఉంటాను. ఇందులో ఫస్ట్ అవి వాటర్ వేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పడుతూ ఉంటాను. ఇందులో షుగర్కి బదులు తేనె అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీ పడుతూ ఉంటే మా అబ్బాయి వచ్చి నాడుతో ఆడుతూ ఉంటాడు. ఇక్కడ నేను ఒకటి వాటర్ చూపించాను కదా, అది మనం అన్నం వండుతూ ఉంటే అన్నం మగిలిందా, లోపల వాటర్ అయిపోయా లేదా అని మనం చల్ల వాటర్ తీసుకొని, అంటే ట్యాప్ వాటర్ తీసుకొని గిన్నె మీద వేస్తూ ఉంటే వాటర్ మొత్తం వెంటనే డ్రై అయిపోతే మనకు రైస్ అయిందని అర్థం. ఇక్కడ నేను చూపెడతా ఉన్నాను. వెంటనే రైస్ అనేది వెంటనే డ్రై అయిపోతే మనకు అన్నం రెడీ అయిపోయిందని నాకు టెక్నిక్. ఇలా తెలిసిన మ్యారేజ్ అయిన కొత్తలో మా ఆయన చెప్పిన టెక్నిక్ ఇది. అటు సైడు ఇక్కడ అన్నం అయిపోయింది కాబట్టి, రైస్ అయిపోయింది కాబట్టి అటు సైడ్ ఉన్న కర్రీ ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను. ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తూ ఉన్నాను. కర్రీ కూడా అయిపోవచ్చింది. పిల్లలకి స్కూల్ టైం కూడా దగ్గరికి అయిపోతూ ఉంది. ఇక్కడ మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు. ఇక్కడ వాళ్ళకి నేను హాట్ వాటర్ డైలీ మార్నింగ్ హాట్ వాటర్ అనేది కొంచెం ఇస్తాను. వాళ్ళకు ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచి ఒక 5-10 మినిట్స్ అట్లా గ్యాప్ ఉంచిన తర్వాత ఇక్కడ జ్యూస్ ఇస్తాను. ఈ జ్యూస్ మాత్రం చాలా హెల్దీ అండి. మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా టిఫిన్ టైంకి అందకున్నా కూడా ఈ జ్యూస్ తాగి మాత్రం మనం ఖచ్చితంగా 11 వరకైనా ఉండొచ్చు, ఆకలి కాదు. పిల్లలకి ఇచ్చిన మా అమ్మాయి తాగేస్తూ ఉంది. ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. మనం ఈ డ్రై ఫ్రూట్సే వేసుకోవాలని ఏమీ లేదు, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఆల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కూడా మొత్తం అయిపోయిందని నేను చూపెడతా ఉన్నాను. అయిపోయి వచ్చింది కూడా నేను పిల్లలకి బాక్స్ పెడతా ఉన్నాను. రైస్ పెట్టింది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, కర్రీ పెట్టింది క్లిప్ మాత్రమే ఉంది, అది చూపెడతా ఉన్నాను. ఇక్కడ స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ లంచ్ చూపెడతాను. స్నాక్స్ అంటే మార్నింగ్ 10:30కి అట్లా వాళ్ళ స్నాక్స్ కనుక నేను ఆరెంజ్ పెట్టాను స్నాక్స్కి. ఇక్కడ రైస్, కర్రీ, తోటకూర, టమాటా కర్రీ వండాను. ఇక్కడ అదే బాక్స్ అనేది వాళ్ళకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
హడావిడి హడావిడి అయిపోతూ ఉంది. వ్యాన్ వచ్చే టైం అయిపోతూ ఉంది కాబట్టి దగ్గరికి ఎంత మార్నింగ్ లేచినా పిల్లల టైం వచ్చేసరికి హడావిడి హడావిడి అయిపోతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలకి బాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి పెట్టేశాను. బాక్స్ కూడా అయిపోయింది. ఇక్కడ బ్యాగులలో సర్దాలి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎవరి బ్యాగులలో ఎవరి బాక్స్, కర్చీఫ్, వాటర్ బాటిల్ అట్లా మొత్తం ప్రిపేర్ చేసి ఎవరిది వాళ్ళకి అట్లా సెట్ చేసి పెడతా ఉంటాను. ఒక్కోసారి కర్చీఫ్ నేను పెట్టకుండా కర్చీఫ్లు, స్పూన్స్ అట్లా మర్చిపోతూ ఉంటారు. అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఎవరి బ్యాగు వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక్కడ మా అమ్మాయికి జుట్లు కడతా ఉన్నాను రిబ్బన్స్తో. స్కూల్కి కొన్ని స్కూల్స్లలో రిబ్బన్స్ అలో లేకుంటే ఓన్లీ జుట్లు ఒక జుట్టు అయినా పర్లేదు అంటారు. కానీ ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో మాత్రం ఖచ్చితంగా రిబ్బన్స్తో 2 జుట్లు మాత్రం ఖచ్చితంగా కట్టుకొని వెళ్ళాలి. ఇలా నేను జుట్టు ఎలా అల్లాలి, ఎలా అల్లుతారు అనేది ఇక్కడ చూపెడతా ఉన్నాను. ఇక్కడ రిబ్బన్తో కుచ్చులు వేయడం అది చూపెడతా ఉన్నాను మీకు. ఇక్కడ తెలియని వాళ్ళకు చూడండి, దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఏదో కొంతమందికి తెలియదు కదా అండి. వాళ్ళ కోసం ఈ క్లిప్ అనేది నేను తీసి పెడతా ఉన్నాను. ఇలా 2 జుట్లు ఇలా కంప్లీట్ అయిపోయాయి. ఇట్లా పైకి కూడా మలవచ్చు. నేను రీసెంట్లీ మా పాపకి హెయిర్ అనేది కట్ చేశాను. కట్ చేయడం వల్ల ఇక్కడ కిందికి ఎడ్జ్కి అన్ని సమానం ఉండి రిబ్బన్స్తో కడితే ఊడిపోతూ ఉంది. ఆఫ్టర్నూన్ వరకే ఊడిపోతూ ఉంది అంటే నేను ఇలా వేస్తున్నాను. లేకుంటే ఎడ్జ్ వరకు రిబ్బన్తో కట్టేసి జుట్టు పైకి కట్టాలి. అలా అయితే బాగుంటుంది. కాకపోతే ఇలానే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. ఇలా 2 జుట్లు వేసి రోజు కంపల్సరీ యూనిఫామ్ వీళ్ళకి ఎవ్రీడే యూనిఫాము. మా చిన్నప్పుడు మాత్రం ఒక రోజు మాత్రం యూనిఫామ్ ఉండదు. వెడ్నెస్డే రోజు మాత్రం యూనిఫామ్ అనేది ఉండదు. ఇక్కడ వీళ్ళకి వెడ్నెస్డే రోజు స్పోర్ట్స్ డ్రెస్ అన్నమాట. స్పోర్ట్స్ డ్రెస్ రోజు కూడా 2 జుట్లు ఖచ్చితంగా వేయాలి, రిబ్బన్స్తో సహా వేయాలి. ఇలా వేసి మాత్రమే స్కూల్కి వెళ్ళాలి. ఇలా వేసుకోకుండా వెళ్తే పనిష్మెంట్ కంపల్సరీ ఉంటుందట. అందుకనే పట్టుబట్టి మరీ వేయించుకుంటుంది మా అమ్మాయి. ఇక్కడ మా అమ్మాయి జుట్లు అయిపోయాయి, 2 జుట్లు. ఇక్కడ మా అబ్బాయికి ఫస్ట్ వాళ్ళకి కూడా జుట్టుకు ఆయిల్ పెట్టుకొని మాత్రమే స్కూల్కి రావాలంట. జుట్టుకు ఆయిల్ పెట్టుకోకుండా స్కూల్కి వస్తే హెయిర్ అంతా పైకి ఇట్లా ఉంటుంది కదా, అలా చూసి వాళ్ళ టీచర్ కూడా పనిష్మెంట్ ఇస్తుందట. అందుకని ఎవ్రీడే ఖచ్చితంగా ఆయిల్ పెట్టమని అంటూ ఉంటాడు. ఆయిల్ పెడితేనే సైలెంట్ అవుతాడు. ఆయిల్ పెట్టకుంటే మాత్రం గొడవ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయిల్ పెట్టిన తర్వాత ఇక్కడ వాజ్లైన్ రాస్తూ ఉన్నాను. చలికాలం కదా, వీళ్ళు మళ్ళీ వ్యాన్లో మా పిల్లలు 7:30కే వ్యాన్ వస్తుంది. ఫుల్ చలి పెడతా ఉంటుంది. 2 పిల్లలకి వాజ్లైన్ హ్యాండ్స్కు, ఫేస్కు బాడీ లోషన్ రాసి మా అమ్మాయికి 4 వేసి టిక్లు పెడతా ఉన్నాను. ఇలా రెడీ చేస్తే వాళ్ళ స్కూల్ టైం అప్పటికి 7:30 కావస్తూ ఉంది. మీకు వాచ్లో చూస్తే ఇంకొక 5 మినిట్స్ ఏమో ఉన్నట్టుంది టైము. అందుకే హడావిడి అయిపోయింది. వాళ్ళని రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ నేను చేసే పని నా మినీ గార్డెన్లోకి వెళ్ళడము. ఇక్కడ నేను గార్డెన్ చిన్నగా ఇదివరకు ఒకసారి మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. అవి ఇంత పెద్దగా అయిపోయాయి. పూలు కూడా పూస్తూ ఉన్నాయి. కింద కనకాంబరాలు ఉన్నాయి. అప్పటికే మేము గార్డెన్లోకి వెళ్ళంగానే వాళ్ళ వ్యాన్ వచ్చేసింది. కొద్దిసేపటికే ఇక్కడ కింద చూపించేది వెల్లుల్లి పాయలు పెట్టాను. అవి చూపెడతా ఉన్నాను. నేను మీకు చూపించింది ఒక 2 డేస్కు పెట్టిన తర్వాత 2 డేస్కు నేను వెల్లుల్లిపాయలు పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ వ్యాన్ వచ్చేసింది. మొత్తం గార్డెన్ కూడా మొత్తం చూపెట్టలేదు. ఇక్కడ మా స్వామి పిల్లలే 2 బ్యాగ్స్ తీసుకొని ఫస్ట్ మా స్వామి వెళ్తాడు. ఫస్ట్ మా స్వామి స్కూల్ బ్యాగ్స్ తీసుకొని మా స్వామి వెళ్తాడు. మా పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొని చెరోటి వెళ్తారు. వీళ్ళ బ్యాగ్స్ మాత్రం చాలా బరువు ఉంటాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్ళి నేను అక్కడ చిక్కుడు తీగ ఉంది, నేను పెట్టిన చెట్టు, ఆ చెట్టుకు చిక్కుడుకాయ ఎంత కాసింది. ఎవరికైనా తెలుసా గాడిద పాలు? ఇక్కడ జలుబు దగ్గు చిన్నపిల్లలకి ఎవరికైనా ఉంటే పల్లెటూర్లలో ఇలా వస్తూ ఉంటారు. ఇప్పటికీ పని అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మా పిల్లలు 7:30 వరకే 7:30 వరకే వెళ్తారు స్కూల్కి. వాళ్ళు వెళ్ళేలోపు వంట పని మొత్తం అయిపోతుంది. ఇంకా ఏం పని అంటే కొంచెం బోళ్ళు తోమడం అవి సర్దడం మాత్రమే ఉంటుంది. తర్వాత 9 అవుతుంది ఈజీగా. 9 అయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత ఈ జ్యూస్ కూడా ఇది డ్రై ఫ్రూట్స్ యాపిల్ బనానా ఇవి వేసా కదా,
ఆ జ్యూస్ తాగుతూ ఉంటాను. ఇప్పుడు మా స్వామి అయ్యప్ప మాల వేసుకున్నాడు కాబట్టి నేను కూడా ఫాస్టింగే అనమాట. మార్నింగ్ ఏం లేదు, ఒక ఈ జ్యూస్ మాత్రమే. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను, మళ్ళీ నైటు ఏదైనా టిఫిన్ చేసుకొని తింటూ ఉంటాను, అంతే. ఒక్క పూట మాత్రమే అన్నము. ఇప్పుడు ఈ జ్యూస్ మాత్రం తాగుతాను. బాగుంటుంది జ్యూసు, ట్రై చేయండి. ఇది అండి నా మార్నింగ్ రొటీన్ 5 to 9 వరకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.